ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిన పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించనున్నారు. కాకినాడలో రైస్ మాఫియా రెచ్చిపోతోంది. పెద్ద ఎత్తున బియ్యాన్ని విదేశాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక నిన్న కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో స్టైలా ఎల్ నౌకర్ రైస్ మాఫియా ముఠాను కూడా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పోలీసుల అధికారులతో కలిసి పట్టుకున్నారు. అయితే అప్పటికే నౌకలోని 38,000 టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేశారు. ఇక దీంతో బాయిలర్ రైస్తో పాటు 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాకినాడలో జరుగుతున్న రైస్ మాఫియాలో ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిన పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడకు బయలుదేరారు పవన్. ఇక పవన్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించనున్నారు. కాకినాడలో రైస్ మాఫియా రెచ్చిపోతోంది. పెద్ద ఎత్తున బియ్యాన్ని విదేశాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. నిన్న కాకినాడ యాంకరేజీ పోర్ట్లో స్టైలా ఎల్ నౌకలో రైస్ మాఫియా ముఠాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పోలీసులు అధికారులతో కలిసి పట్టుకున్నారు. అయితే అప్పటికే నౌకలోని 38,000 టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేశారు. దీనిలో బాయిలర్ రైస్తో పాటు 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో జరుగుతున్న రైస్ మాఫియాలో ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాకినాడలో ఓ మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే రైస్ మాఫియా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టు మరియు అక్కడున్నటువంటి బియ్యానికి సంబంధించి కూడా పరిశీలన చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలని కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేష్, చెప్పండి. చందు, చూసుకుంటే కనుక మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ పోర్ట్ ఎంకరేజ్ పోర్ట్ సమస్య ఏదైతే ఉందో గత వారం నుంచి జరుగుతున్న ఆ పీడిఎస్ రైస్ దాడిలో ఏపీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడ మాట్లాడేందుకు కాకినాడ జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కూడా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల బాబు గారు ఉన్నారు మనతో పాటు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మరి కొద్దిసేపులో ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వాలు మారిన అధికారులు పనితీరు అయితే మారలేదు. ఈ అసలు ఏంటి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ మరి కొద్దిసేపులో రాన్నారు. మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఏమవుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో బియ్యాన్ని పెద్ద ఎత్తున విదేశాలకు తరలిస్తారన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్తా ఉన్నారు. కాకినాడ పోర్టులో పేద ప్రజల కోసం వచ్చేటువంటి బియ్యం పెట్టేటువంటి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడమే కాకుండా అనేక మాఫియా అడ్డాగా మారింది కాకినాడ పోర్ట్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న సందర్భంలో మరి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారు 2-3 పర్యాయాలు వచ్చి ఇక్కడ పీడిఎస్ బియ్యం ఎక్కువ పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తా ఉన్నారని ఆయన ఫీజ్ చేసినటువంటి బియ్యాన్ని మళ్ళీ అధికారులు అన్ని పెట్టేస్తారు. బ్యాంక్ గ్యారంటీలు కట్టినట్టు కట్టి మళ్ళీ బ్యాంక్ గ్యారంటీల ద్వారా తెచ్చుకుని మళ్ళీ అదే బియ్యాన్ని మళ్ళీ 640 మెట్రిక్ టన్నులు నేను కలెక్టర్ గారు పట్టుకోవడం జరిగింది. అలాగే మా పౌర సరఫరా చైర్మన్ ఉన్న సుధీర్ గారు ఒక 5 లారీలు తీసుకెళ్తే దాంట్లో 3 లారీలు పీడిఎస్ బియ్యం ఉన్నాయంటే చాలా ఇది వదిలేటువంటి విషయం. ప్రభుత్వం ఇంకా కట్టుదిట్టం చేస్తున్నట్టు మళ్ళీ ఇంకా దొంగదారులు పోర్టు అడ్డంగా చేస్తుంది. మాఫియా నడిపినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు యాండ్రైజ్ పోర్టుకి ఇన్ని చెక్ పోస్టులు పెట్టిన అడ్డదారుల ద్వారా ఈ పీడిఎస్ ధాన్యాన్ని తేవటం వారు డబ్బు రుచి మరిగారు. ఈ పేదల పొట్టను కొట్టి ఆ బియ్యాన్ని ఎగుమతి చేసి డబ్బు రుచి మరిగి ఎంత కట్టుదిట్టం చేసినా ఆగట్లేదు. ఏదేమైనా 2 నెలల్లోనే ఈ రోజైతే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన సాక్షాత్తు వచ్చి అసలు ఏంటి యాంకరేజ్ పోర్టులు ఇంత అధికారులను ఇంత పకడ్బందీగా అనేక బృందాలు పెట్టి మనం తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కడి నుంచి వస్తాయని ఆయన స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారే దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పారు, మన తుని దగ్గర ఒక 3-4 బృందాలు గారు రావులపాలెం దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం, తుని దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టడం, మొత్తం జిల్లా అంతా చెక్ పోస్టులు పెట్టి పీడిఎస్ రైస్ ఎక్కడికి ఎగుమతి అవ్వకుండా పేద ప్రజలకే అందేలాగా చర్యలు తీసుకుపోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ పోర్ట్లో పీడిఎస్ రైసే కాకుండా ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు దీన్ని ఇక్కడ నుంచి ఏం జరుగుతూ ఉన్నారు, గతంలో అయితే ఇక్కడ ఈ డ్రగ్స్ కూడా జరిగినటువంటి ఒక ఆరోపణ ఉంది, అటువంటి ఏమైనా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టడానికి ఈరోజు రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తా ఉంది, కూటమి ప్రభుత్వం కూడా ఏమి అన్యాయం జరగకూడదు, పేద ప్రజలకు అందేటువంటి ప్రతి రూపాయి పేద ప్రజలకు దక్కాలనేటువంటి దాంట్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రివర్గం కానీ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కూటమి నాయకత్వం అంతా కూడా సమిష్టిగా ఈ యాంకరేజ్ పోర్టు మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కాదు, ఇది మొత్తం ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే పనిచేస్తూ ఉన్నారు. అధికారులకు పైనుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒకటి, చేసే పని ఒకటి కాదని నిరూపించడానికి ఇది పెద్ద సాక్ష్యం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది చూసుకుంటే కనుక కాకినాడ పోర్టుకు సంబంధించిన పేదలకు అందాల్సిన ఆ బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని ఆఫ్రికా ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతున్నాయి. అసలు ఎక్కడ ఈ తప్పిదం ఎక్కడ జరుగుతుంది? అధికారుల లోపమా, లేకపోతే ఇక్కడ మెరైన్ అధికారుల లోపం అనే దాని మీద అయితే సివిల్ సప్లై లోపం అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిగా అయితే మాత్రం నిగ్గు తేల్చేందుకే పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపులో అయితే మాత్రం ఇక్కడ పోర్టు కాకినాడ ఎంకరేజ్ పోర్టుకి అయితే అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 11:45 గంటలకల్లా పవన్ కళ్యాణ్ అయితే
మాత్రం కాకినాడ యాంకరేజ్ పోర్టుకి అయితే రాన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక కొద్దిగా సమయభావంతో కొద్దిగా టైం అయితే డిలే అయింది. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడ మనం సీజైన ఏదైతే ఉందో సీజైన మొత్తం కూడా మొత్తం షిప్పులు కూడా అన్ని కూడా పోర్టుకి అయితే యాంకరేజ్ పోర్టుకి తరలించారు. ఈ పోర్టుకు సంబంధించిన మొత్తం రైస్ ఏదైతే ఉందో అక్కడ మనం చూస్తున్నాం 75, 78, 75 ఈ విధంగా ఈ పోర్టుకు సంబంధించిన ఏదైతే ఉందో మొత్తం 52,000 మెట్రిక్ టన్నులు అయితే మాత్రం 5 యాక్సెస్లో మొత్తం కూడా మన కలెక్టర్ అయితే మాత్రం 2 రోజుల కిందటైతే సీజ్ చేశారు. అనంతరం కూడా ఈరోజు మొత్తం 52,000 మెట్రిక్ టన్నులు మొత్తాన్ని కూడా ఈ మొత్తం పరిశీలించి అసలు ఎక్కడ ఈ తప్పిదం ఎక్కడ జరుగుతుంది, దీనికి సంబంధించిన ఏంటేంటి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎవరు అసలు దీనికి సంబంధించిన అనే దాని మీద అయితే మాత్రం ఆరా తీయనున్నట్టు తెలుస్తూ ఉంది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.